హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నా పేరు విజయలక్ష్మి. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నేను గత కొంతకాలంగా డిఎస్సి గురించి నేను వీడియోలు చేస్తున్నాను. ఎవరూ ఇంత కంటిన్యూగా చేయలేదు, ఎవరేమనుకున్నా. కానీ నేను చేస్తున్నాను, ఎందుకంటే నలుగురికి ఉపయోగపడుతుందనే చేస్తున్నా. నిన్న ఎగ్జామ్ రాశానండి, సోషల్ ఎగ్జామ్ రాశాను. ఎస్ఏ సోషల్. చూడటానికి చాలా ఈజీగా అనిపించే పేపరు. గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎలా ఉందో అలా ఉంది. కొన్ని పాలిటీ మాత్రం చాలా ఈజీగానే ఉన్నాయి, ఎకానమీ కానీ పాలిటీ కానీ ఏంటంటే ఆ కరెంట్ అఫైర్స్ సరే అందరూ అనుండొచ్చు నువ్వు ప్రిపేర్ అవ్వలేదు అలాగాని. సరే, ఎవరి విజ్ఞత వాళ్ళది. నేను సరే తర్వాత మాట్లాడుకుందామండి ఇదంతా. ఇంకో విషయం ఏంటంటే, ఒక తమ్ముడు ఎవరో కానీ, నీకు పని పాటు లేదా, ఇంట్లో అంట్లు తోముకోవచ్చు కదా, నువ్వు వంటలు వండుకో, నువ్వు వంటలు వండే వీడియోలు చేసి పెట్టు, నీకు వ్యూస్ వస్తాయి. అరే తమ్ముడు, నేను నా ఇంట్లో వంట నేనే వండుకుంటా, అంట్లు నేనే తోముకుంటా. నువ్వు ఇంట్లో నీకు చేతగాని వాళ్ళు ఉంటారు చూడండి, పనులు చేయకుండా ఇంట్లో పిల్లలతో చేయించి పిల్లలతో చేయించి అమ్మ చేస్తుంది. మీలాంటి వాళ్ళు బాధపడాలి. నేను అంట్లు తోముకునన్నా బ్రతకగలను, లేదంటే వంట చేసుకునన్నా బ్రతకగలను. నీకు ఏం బ్రతుకుందో ముందు చూసుకో, ఒకళ్ళు అనే బదులు. ఇంకొకడు అంటాడు, పవన్ కళ్యాణ్ని ప్రశ్నించే హక్కు నీకెక్కడిది? నేను పవన్ కళ్యాణ్ని ప్రశ్నించలేదు, డిప్యూటీ సీఎంని ప్రశ్నించాను. ఎందుకు మాట్లాడటం లేదు, ఇదివరకు మాట్లాడిన మీరు మౌనం ఎందుకు వహించారు అని. ఏంటి తన్నులు తింటానా? నాకు పని పాట లేదా? మరి నీకెందుకు పని పాట లేదా నా వీడియోలు చూడడానికి? నాకు ఏదో ఒక పని ఉంది కాబట్టి దీంట్లో వీడియో చేస్తున్నాను. నీకే పని పాట లేదేమో అది చూసుకో ముందు. అంటే పవన్ అసలు సిగ్గులేదా? పవన్ కళ్యాణ్ని ప్రశ్నించావు. సినిమాల గురించి బట్టలు ఇప్పుకొని రోడ్ల మీద గెంతండి, నాకు అవసరం లేదు. నేను సినిమాల గురించి మాట్లాడను. రాజకీయం ఇది, ప్రజాస్వామ్యం, ఎవరైనా ప్రశ్నిస్తారు. కొంచెం చెప్పమనండి డిప్యూటీ సీఎం గారిని, ఇలా మేము అడగకూడదు తప్పు అని చెప్పమనండి, ఆయన నోటితో చెప్పమనండి. మీకెందుకో తెలీదు, ఈ తాటాకు చెప్పుళ్ళు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆడవాళ్ళని పిల్లల నుంచి బెదిరించే బతుకులు కూడా ఒక బతుకులేనా? మీ ప్రతాపం అంతా ఆడవాళ్ళ మీద, సిగ్గు లేకుండా ఆడవాళ్ళని బెదిరించడం అనుకుంటున్నారా ఏంటి? ఇంకొకడు అంటాడు, మాకు ఉద్యోగమే కావాలి, ధర్నాలకు వెళ్ళే వాళ్ళతో మాకు సంబంధం లేదు, మేము ధర్నాలు అలాంటి వాళ్ళని పట్టించుకోము. ఎవడరా నిన్ను పట్టించుకోమంది? పట్టించుకోకపో. మేము పిచ్చోళ్ళ మీద ధర్నాలకు వెళ్ళామా? నలుగురి గురించి, అందరి గురించి, లక్షల మంది గురించి వెళ్ళాం. నాకు కాలు ప్రాబ్లం అయినా కూడా వెళ్ళాను. నీలా ఇంట్లో కూర్చుని కబుర్లు చెప్పట్లేదు. ఇంట్లో అమ్మా నాన్న సంపాదిస్తే, లేదంటే గవర్నమెంట్ వెనకాతల జెండాలు మోసి వాళ్ళు సాయంత్రానికి క్వార్టర్ బాటిల్ బిర్యానీ పొట్లం ఇస్తే తిని మేము చెప్పట్లేదు. నీతి తప్పిన వాళ్ళని మాట్లాడుకోండి. మాట్లాడే మాటలకైనా అర్థం ఉండాలి. ఎవరైనా సరే, ఎవరైనా మాట్లాడితే, ఆడవాళ్ళు ఎవరైనా మాట్లాడితే ఎందుకు చచ్చిపోతున్నారు అలాగా? మీరు మాట్లాడరు, మాట్లాడే వాళ్ళు చూస్తే ఏడుపు. నిజాలు మాట్లాడకూడదు. ఏం చేస్తారంటే నిజాలు మాట్లాడితే చంపేస్తారా అంటే నిజాలు మాట్లాడితే? ఏం మేము ఓట్లు వేయలేదా ఏంటంటే? పవన్ కళ్యాణ్ని గురించి మాట్లాడితే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తితో నాకు సంబంధం లేదు. నేను డిప్యూటీ సీఎం గురించి మాట్లాడుతున్నాను, జనసేన పార్టీ అధ్యక్షుల గురించి మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి వచ్చారండి? చిరంజీవి అనే ఒక మెగాస్టార్ లేకపోతే వీళ్ళందరూ పెద్ద జీరో. మీరు అనుకుని తగ్గేదేలా అనుకుంటూ ఉత్తమ నటులు ఇచ్చేస్తున్నారు చూడండి. దొంగతనం ఎలా చేయాలి, చందనం చెక్కలు ఎలా స్మగ్లింగ్ చేయాలి, పోలీసుల్ని ఎలా బ్రుడీ కొట్టించాలి, సీఎంఎల్ని వాళ్ళకి డొనేషన్, వాళ్ళకి డబ్బులు, రాజకీయాలకి డబ్బులు ఎలా ఇవ్వాలి, దరిద్రం 4 గోడల మధ్య జరిగేది 10 మందిలో ఎలా చేయాలి అనే చూపించే వాళ్ళకి ఉత్తమ నటుల అవార్డులు ఇస్తారు. అది మన సెలెక్ట్ చేసే వాళ్ళ సెలెక్టింగ్ కమిటీ యొక్క గొప్పతనం. నన్ను అనే బదులు ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఫస్ట్. నేను దేని గురించి మాట్లాడుతున్నాను? డిఎస్సి అభ్యర్థులకు అన్యాయం జరగట్లేదా? నన్ను అడిగే వాళ్ళకి, నన్ను అడిగే కుక్కలకి నేను అడుగుతున్నాను, ఏంటి మీకు విజ్ఞత లేదా అంటే, మరి నన్ను అలా మాట్లాడుతున్నప్పుడు నేను ఎందుకు మాట్లాడకూడదు? మెసేజ్లు చూడకూడదు అంటే 1కి 4 పెడుతున్నారు. 4 పెట్టినప్పుడు చూడరా. పోనీ సపోర్ట్గా నేను ఇంతమంది గురించి వీడియోలు చేస్తుంటే వాళ్ళు ఏమన్నా వాళ్ళకి కౌంటర్ ఇవ్వట్లేదు. అలా మాట్లాడే వాళ్ళకన్నా కౌంటర్ ఇవ్వాలి కదా. నేను మీ అందరి గురించే కదా చేస్తున్నాను. నేను డిఎస్సి గురించి మాట్లాడుతున్నాను. డిఎస్సి అభ్యర్థులకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నాను. 2021 పోస్ట్పోన్ చేశారు, మిగిలిన సమయంలో పోస్ట్పోన్ చేయలేదని మాట్లాడుతున్నాను. నేను
2024లో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి ఇప్పుడు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఈ అవకాశం ఎందుకు ఇవ్వలేదు, అప్పుడు అప్లై చేసిన వాళ్ళకి ఇప్పుడు కూడా అవకాశం ఇవ్వాలి కదా అని మాట్లాడుతున్నాను. ఒకే జిల్లాకు ఒకే పేపర్ పెట్టాలని మాట్లాడుతున్నాను. నార్మలైజేషన్ రద్దు చేయాలని మాట్లాడుతున్నాను. మీ నాయకులు మాట్లాడాలంటే ఎవరైనా స్క్రిప్ట్ రాయాలి. నాకు స్క్రిప్ట్ రాయాల్సిన అవసరం లేదు. నేను అప్పటికప్పుడే మాట్లాడగలను. ఒకటండి కాదు, తడవడానికి తప్ప తాగడానికి పనికిరాని సముద్రమే అలలు పొంగిపోతాయి. నేను చదువుకున్నానండి అంతో ఇంతో. ఇప్పుడు నన్ను ప్రశ్నించే వాళ్ళంత తెలివితేటలు నాకు ఉండకపోవచ్చు. అంతో ఇంతో చదువుకున్నాను నేను. నేనేం మాట్లాడకుండా నేనేం ఉండిపోవాలా సైలెంట్గా? పరిగెత్తలేకపోతే నడుస్తా, నడవలేకపోతే పాకుతా. ఇది డైలాగే అవ్వచ్చు, కానీ ఇదే నిజం. మీరందరూ కడుపు నిండిన వాళ్ళు బోల్డ్ మాట్లాడతారు. కాలే కడుపుల వాళ్ళ బాధలు మీకెలా తెలుస్తాయి? కూర్చోండి అలాగే. మీకు ఏమన్నా రాజకీయ నాయకులు తాయిలాలు ఇస్తున్నారేమో. మన ముఖ్యమంత్రి గారు అంటే నాకు చాలా గౌరవం అండి. నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు పార్టీతో సంబంధం లేదు. నాకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనేది చాలా గ్రేట్ఫుల్ మ్యాన్. ఆయన చాలా గ్రేట్ మ్యాన్. ఆయన ప్రతిసారి నోటిఫికేషన్లు ఇస్తారు. ఈసారి నోటిఫికేషన్ ఇచ్చినా సవ్యంగా లేదు. నోటిఫికేషన్ ప్రతిసారి అభ్యర్థుల బాధలు అర్థం చేసుకున్న ఆయన ఇప్పుడు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఆయన గ్రేట్, ఇప్పటికీ చెప్తాను. కానీ ఎంతమంది పిల్లలనైనా కనండి, మీరు పిల్లల్ని కనండి, మేమేమో తల్లికి వందనం వేస్తాం. మీరెందుకు సార్ ఒక అబ్బాయినే కానీ ఆగిపోయారు? మీ అబ్బాయి ఎందుకు సార్ ఒక అబ్బాయినే కానీ ఆగిపోయారు? మీ అబ్బాయి తోడోళ్ళు ఎందుకు సార్ ఒక అబ్బాయినే కానీ ఆగిపోయారు? మరి మీరు కనొచ్చు కదా నలుగురేసి పిల్లల్ని. ఇల్లులు ఉండట్లేదండి మనుషులకి ఉండడానికి. అలాంటిది కనండి మేము డబ్బులు వేస్తామని చెప్పి ఎలా చెప్తారు? ఎలా తప్పుదో పట్టిస్తారు? నాకు అర్థం కావట్లేదు. ఎవరికో డబ్బులు వేసేస్తే ఏం సరిపోతుందండి? ఉద్యోగం డబ్బులు ఫ్రీగా ఇవ్వడం కాదండి. డబ్బులు సంపాదించుకుని శక్తిని ఇవ్వాలి మనుషులకి. అది లేకుండా ఎలా పడితే అలా సంక్షేమం అని ఒకడు తూట్లు పొడిచాడు, మీరు తూట్లు పొడుస్తున్నారు. ఎవడో అంటాడు నువ్వు వైసీపీ. అసలు నీ ప్రాబ్లం ఏంటి బాబు తమ్ముడు? నువ్వు నన్ను ప్రశ్నించేవాడు నువ్వు టీడీపీ కూటమి అని ఏంటి గ్యారంటీ? అంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళు వైసీపీ సభ్యులు అయిపోతారా? వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా మీకు చప్పట్లు కొడితే వాళ్ళు మాత్రం కూటమి అభ్యర్థులు అయిపోతారా? ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కావట్లేదు. అంటే ప్రశ్నిస్తే తప్పున్నప్పుడు తప్పు చెప్పగలగాలి. నేను ఒకటే చెప్తున్నాను, సీఎం గారికి కానీ, డిప్యూటీ సీఎం గారికి కానీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి కానీ, ఇంకెవరికన్నా కూడా మీ పక్కనే విమర్శించే వ్యక్తులను పెట్టుకోండి. ప్రతిదీ మీకు చప్పట్లు కొట్టే వాళ్ళ వల్లే మీరు నాశనం అయిపోతారు. ఎప్పుడైనా చప్పట్లు కొట్టే వాళ్ళు కాదు, మీరు చేసేది నిజంగా ఇది ఏది కరెక్టు ఏది రంగం చెప్పే వాళ్ళని పెట్టుకోండి పక్కనే. అప్పుడే ఏదన్నా బాగుపడుతుంది. పూర్వకాలంలో రాజులు ఎందుకండి విదూషకుల్ని పెట్టుకునే వాళ్ళు? మీరు చెప్పింది మీకు భయపడో లేకపోతే ప్రలోభపడో చప్పట్లు కొడతారు. అలాంటి వాళ్ళ వల్ల నాశనం తప్పేం ఉండదండి. నేను అభ్యర్థుల గురించి మాట్లాడితే నీకు దెబ్బలు పడతాయి, నీకు తన్నులు పడతాయి. కుక్క ఏంటి ఎక్కడ బతుకుతున్నా? సిగ్గులేని మాటలు ఇవే. ఆడవాళ్ళ మీద ఇలా మాట్లాడే వాళ్ళని ఏమంటారో మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. మీ అమ్మా నాన్న సంస్కారం లేకుండా పెంచి ఊరి మీదకి వదిలేశారు మిమ్మల్ని. నలుగురి గురించి మాట్లాడితే తప్పు, మీరు మాట్లాడరు. నేను వైసీపీ అవనివ్వండి. 5 ఏళ్ళు ఏం చేస్తున్నావు? నోటిఫికేషనే లేదు, నేనేం మాట్లాడతాను 5 ఏళ్ళ గురించి? నాకు అప్పుడు యూట్యూబ్ గురించే తెలియదు, నేనేం మాట్లాడతాను? నేను నా పిల్లల్ని చదివించుకోవడంలో ఉండిపోయాను, అప్పుడు నేనే మాట్లాడతాను. మాట్లాడలేదు అంటే నా ఇష్టం అండి. నాకు ఇప్పుడు బాధ అనిపించింది మాట్లాడుతున్నాను. ఇప్పుడు నాకు దెబ్బ తగిలింది మాట్లాడుతున్నాను. నాకు కష్టం అనిపించింది మాట్లాడుతున్నాను. అలాంటి వాళ్ళు బోల్డ్ మంది బాధపడుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నాను. నాకు అవకాశం ఉంది కదా అని, నా కడుపు నిండిపోయింది కదా అని ఎదుటివాడు ఆకలితో ఉంటే నేను నవ్వుకునే సంతోషం ఉన్నదాన్ని కాదు. ఎవరో ఉంటారు మీలాంటి వాళ్ళు నన్ను ఇలాగ పిచ్చిగా మాట్లాడుతున్నారు కదా నీకు మెంటల్ని ఎవరిని అంటారు తెలుసా? మెంటల్ వచ్చిన వాళ్ళే మెంటల్ అంటారు. పచ్చకామల్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. ఒకరిని ప్రశ్నించే బదులు 3 వేళ్ళు నిన్నే చూపిస్తాయి. ఒకటి డిప్యూటీ సీఎం గారిని కానీ ఎవరినన్నా మేము ప్రశ్నించే హక్కు మాకు ఉంది. మాది ప్రజాస్వామ్యం. కాదని చెప్పమనండి. కాదని చెప్తే నేను ఆగిపోతాను మాట్లాడడం. మీరు ఎవరన్నా సరే ఒక కామెంట్ పెట్టేటప్పుడు పూర్తిగా వీడియో చూసి
నేను ఏం మాట్లాడుతున్నాను కరెక్ట్గా విని మాట్లాడండి. అంతే తప్ప వినకుండా ఏదో మీకు మీరే జడ్జ్ చేసేసి పెట్టేస్తే ఎలాగా? వాడెవడో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. నేను కంప్లైంట్ కూడా పెట్టుకున్నాను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు ఎవరు. కామెంట్లు పెట్టేటప్పుడు కొంచెం రెస్పెక్ట్ఫుల్గా పెట్టండి. మీ ఇంట్లో మీ అమ్మ నాన్న అంతేలే, సంస్కారహీనులు ఇలాగే మాట్లాడతారు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించడం కూడా తప్పు. కానీ అందరికీ తెలియాలి కదా అలాంటి వాళ్ళు. రేపు వాళ్ళెవరో పేర్లు కూడా నోట్ చేసుకుని మీకు పంపిస్తాను. ఎందుకు వాళ్ళెవరో మాట్లాడిన వాళ్ళ పేర్లు నేను తీయకూడదు కదా అని ఊరుకున్నాను. సరే అండి, నలుగురి గురించి మాట్లాడడం కూడా నాది తప్పైపోతుంది. ఎవరి మనోభావాలకైనా దెబ్బ తగులుంటే నన్ను క్షమించండి.